కాంగ్రెస్ ప్రభుత్వం పనితీరుపై మాజీ మంత్రి ఎమ్మెల్యే కేటీఆర్ ట్విట్టర్ ద్వారా తీవ్ర స్థాయిలో విమర్శించారు. ఎన్నికల సమయంలో బ్యాంకుల్లో రుణాలున్నా రైతులెవరూ రూపాయి కట్టొద్దన్నారని పేర్కొన్నారు. డిసెంబర్లో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే డిసెంబర్ 9 నాడు 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామన్నారని వెల్లడించారు. అయితే ఇప్పటి వరకు లోన్ తీసుకోనో వాళ్ళు పోయి తెచ్చుకోండని, తీసుకున్న వాళ్లకు తమ ప్రభుత్వం రుణమాఫీ చేశాక బ్యాంకులు మళ్లీ లోన్లు ఇస్తానన్నారని గుర్తు చేశారు. కానీ ఇప్పుడు పంట రుణాలపై కాంగ్రెస్ సర్కార్ మౌనంగా ఉందని, రైతన్నలకు లీగల్ నోటీసులు ఇస్తుందని కేటీఆర్ ట్విట్టర్ ద్వారా పేర్కొన్నారు.